భారత రాజ్యాంగం ఆర్టికల్స్. భారత రాజ్యాంగంలోని 1వ భాగము, 2వ భాగము, 3వ భాగానికి చెందినటువంటి 1 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భాగము 1, భారతదేశ భూభాగము, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. ఆర్టికల్ 1 నుంచి 4 వరకు దీని కిందికి వస్తాయి. ముందుగా ఆర్టికల్ 1, భారతదేశము భూభాగము. ఆర్టికల్ 2, నూతన రాష్ట్రాల విలీనము మరియు ఏర్పాటు. ఆర్టికల్ 3, నూతన రాష్ట్రాల ఏర్పాటు, భౌగోళిక సరిహద్దుల మార్పు. ఆర్టికల్ 4, యూనియన్ చట్టాలు, రాజ్యాంగంలోని షెడ్యూళ్లలో మార్పులు. భాగము 2, భారతదేశము పౌరసత్వము. ఆర్టికల్ 5 నుంచి 11 వరకు భాగము 2లో ఉంటాయి. ఆర్టికల్ 5, రాజ్యాంగ ప్రారంభ సమయంలోని పౌరసత్వము. ఆర్టికల్ 6, పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారి పౌరసత్వము. ఆర్టికల్ 7, భారతదేశం నుండి పాకిస్తాన్కు వలస వెళ్లిన వారి పౌరసత్వము. ఆర్టికల్ 8, విదేశాలలో నివసించే భారతీయుల పౌరసత్వము. ఆర్టికల్ 9, విదేశీ పౌరసత్వం పొందిన వారు భారతీయ పౌరసత్వాన్ని కోల్పోతారు. ఆర్టికల్ 10, పౌరసత్వం కొనసాగింపు. ఆర్టికల్ 11, పౌరసత్వ నిబంధనలను పార్లమెంటు మాత్రమే చేయగలుగుతుంది. భాగము 3, ప్రాథమిక హక్కులను సూచిస్తుంది. దీనిలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి. ఆర్టికల్ 12, రాష్ట్ర నిర్వచనము. ఆర్టికల్ 13, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై చేయబడ్డ చట్టాలు. ఆర్టికల్ 14, చట్టం ముందు సమానత్వము మరియు చట్టం యొక్క సమాన రక్షణ. ఆర్టికల్ 15, మతం, జాతి, లింగ, జనన స్థల ఆధారంగా వివక్ష నిషేధం. ఆర్టికల్ 16, ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. ఆర్టికల్ 17, అంటరానితనం నిర్మూలన. ఆర్టికల్ 18, హోదాలు రద్దు, బిరుదులు, కీర్తి చిహ్నాల నిషేధం. ఆర్టికల్ 19, స్వేచ్ఛా హక్కులు, వాక్ మరియు 6 రకాల వ్యక్తిగత స్వేచ్ఛలను ఈ ఆర్టికల్ సూచిస్తుంది. ఆర్టికల్ 20, దోషిగా ముద్రించబడిన వ్యక్తి రక్షణ లేదా నేరాల శిక్షకు సంబంధించిన రక్షణ. ఆర్టికల్ 21, జీవించే హక్కు, జీవితము మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ హక్కు. ఆర్టికల్ 22, నిర్బంధం నుంచి రక్షణ, అరెస్టు మరియు కస్టడీ నుంచి రక్షణ. ఆర్టికల్ 23, స్త్రీల వెట్టిచాకిరి, వ్యభిచారము, అక్రమ రవాణా నిషేధము, మానవ వ్యాపారము, బలవంతమైన పనుల నిషేధము. ఆర్టికల్ 24, బాల కార్మిక వ్యవస్థ నిషేధము. ఆర్టికల్ 25, బలవంత మత మార్పిడి నిషేధము లేదా మత స్వేచ్ఛ. ఆర్టికల్ 26, ధార్మిక వ్యవహారాలు నిర్వహించుకునే స్వేచ్ఛ. ఆర్టికల్ 27, ధార్మిక ప్రచారానికి పన్నులు చెల్లించడాన్ని నిషేధించడం. ఆర్టికల్ 28, విద్యాలయాల్లో మతబోధ నిషేధము, విద్యాలయాల్లో మతబోధకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం నిషేధము. ఆర్టికల్ 29, మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణ. ఆర్టికల్ 30, మైనార్టీలు విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. ఆర్టికల్ 31, ఆస్తి హక్కు రద్దు చేయబడింది. ఆర్టికల్ 32, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్లు జారీ చేయడం. ఆర్టికల్ 33, ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించు అధికారం పార్లమెంటుకు ఉండడం. ఆర్టికల్ 34, యుద్ధము లేదా సాయుధ తిరుగుబాటు సమయంలో ప్రాథమిక హక్కులను పరిమితం చేసే అధికారము. ఆర్టికల్ 35, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల నిబంధనలను అమలు చేయడానికి సంబంధించిన చట్టాలు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది.